మా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము మీకు శుభములు తెలియచేయుచున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యముల నుంచి మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో శ్రేష్టము. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో మేలు. అపరంజి అనగా బంగారం. కనుక ఈ లోకంలో బంగారము వెండి సంపాదించుకోవడం ఎంతో సులువుగా ఉంటుంది, కానీ మరి కొంత డబ్బు వెచ్చించి వాటిని మనం కొనుగోలు చేసుకుంటున్నాం. దానికంటే జ్ఞానము సంపాదించటం ఎంతో శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ మనము బంగారం వెండి సంపాదించుకున్న కొన్ని పర్యాయములు అది మన దగ్గర నుంచి వెడలిపోతుంటున్నది, మనల్ని విడిచిపెడుతున్నది. కానీ జ్ఞానం అనేటువంటిది మనల్ని విడిచిపెట్టదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మానవుడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం, అది భౌతికంగా మానవుడికి ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఈ లోకంలో తాను మనుగడ సాగించాలో కొనసాగేటందుకు ఉపయోగపడుతుంది. అయితే దేవుడు సెలవిచ్చేటువంటి ఈ జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానము అని ప్రభు సెలవిస్తున్నాడు. మనలో ఒక ఆత్మ ఉన్నదని, ఆత్మ సంబంధమైన జ్ఞానమును మనం పొందుకోవాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మనము పొందుకున్నప్పుడు మనము మన యొక్క జీవితంలో ఎంతో నెమ్మది, సమాధానాన్ని కలిగి జీవించే వారంగా ఉంటాం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగా ఆ జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం? దేవుడు జ్ఞానవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఆ జ్ఞానము మరి దేవుడు మానవులకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. మరి ఆ జ్ఞానము మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలంటే జ్ఞాని అయిన దేవునిపై మనం ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం గొప్పది. దేవుడు భూమిని, ఆకాశం నందున్న సమస్తాన్ని కలుగజేస్తూ వచ్చినాడు. సూర్య చంద్ర నక్షత్రములను, పశుపక్షాదులను, సృష్టి యావత్తును కూడా దేవుడు నోటి మాట చేత కలుగజేస్తూ వచ్చినాడు. దేవుడు మహాజ్ఞానము చేత మానవుని నిర్మిస్తూ వచ్చినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండడం బట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. జ్ఞానము గలవారు వారు క్షేమముగా, సంతోషముగా, సమాధానంగా ఉంటారు. ఎందుకనగా వారి యొక్క జ్ఞానము వారిని ఎంతో వివేకంగా నడిచేటట్లుగా చేస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తులో దాచబడి ఉంది. బైబిల్లో సెలవిస్తుంది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో దాచబడి ఉన్నాయి అని. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉంటాం. అయితే ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మన యొక్క జీవితంలో మనకు నెమ్మది, సంతోషము ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరి ఆ యొక్క జ్ఞాన స్వరూపి అయినటువంటి దేవుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనము ఎంతో దీవించబడే వారంగా ఉంటాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ జ్ఞానమే దేవుడై ఉంటున్నాడు. ఆ జ్ఞానమే 2023 సంవత్సరాల క్రితం మరి శరీరము ధరించుకొని లోకంలో కన్యక గర్భమును జన్మించి లోకానికి దిగి వచ్చింది. దాన్నే ప్రపంచమంతా కూడా క్రిస్మస్గా ఆచరిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిని ప్రేమించి మానవాళికి ఆ యొక్క మరి పరలోక రాజ్యమును వరముగా ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చినాడు. మానవునికి దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు పునరుద్ధరించాడు. యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యానికి దేవుడు మార్గము సుగమం చేస్తూ వచ్చినాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువలో
బలిగా ఉంచబడుతూ వచ్చినాడు. ఆయన మనుషులందరి యొక్క పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినాడు. ఈ యొక్క విషయాన్ని హృదయంలో విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందడమే కాకుండా నిత్య జీవానికి వారసులుగా చేయబడతారు. కనుక విశ్వాసం ద్వారా కృపచేతని మనము రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఆ రక్షణను, ఆ నెమ్మదిని మనం పొందుకునే వారంగా ఉంటాం. నిత్య జీవానికి మనం వారసులంగా చేయబడే వారంగా ఉంటాం. ఆ విధంగా ప్రభు మన యొక్క జీవితంలో మనకు సహాయం చేయనుగా. ఒకవేళ ఇదంతా మనకు అవసరం లేదని తృణీకరించినా ఎవరు మనల్ని తొందర చేయరు. కానీ ఈ జ్ఞానమైనటువంటి దేవుని హృదయంలో కలిగి ఉండడం ద్వారా మనము రాబోయే ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకునే వారంగా ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక మన యొక్క జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకొని నిత్య జీవానికి మనం వారసులుగా చేయబడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. పాప క్షమాపణ పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే మన పాపం మనల్ని పట్టుకుని నరకమునకు తీసుకుని వెళ్తుంది. భయంకరమైన వేదనకరమైన స్థలం. ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్య నరకం నుంచి తప్పించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైన స్నేహితుల, సహోదరి, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నేడనే సమయం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవానికి వారసులుగా కావలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నేటి వారును రక్షణ పాప క్షమాపణ పొందేదారు.